బీజేపీ పార్టీ ప్రజల తరపున ప్రశ్నించినందుకే మహదేవ్పూర్ మండల కేంద్రంలో ఎర్ర చెరువు పనులను కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టిందని బీజేపీ నాయకులు చల్ల నారాయణరెడ్డి అన్నారు. మహదేవ్పూర్ మండల కేంద్ర సమీపంలో ఉన్న ఎర్ర చెరువు పనులు బీజేపీ నాయకులు చల్ల నారాయణరెడ్డి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా నారాయణరెడ్డి మాట్లాడుతూ గతంలో నియోజకవర్గ ప్రజల తరపున గత ప్రభుత్వాన్ని ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఎన్నో మార్లు పనులు చేయాలని కోరగా నేడు కార్యరూపం దాల్చిందన్నారు. ఇప్పటికైనా చిత్తశుద్ధితో మొదలుపెట్టిన పనులు మధ్యలో ఆపకుండా సంపూర్ణంగా పూర్తి చేయాలని ప్రజల పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. 2009లో ప్రారంభమైనటువంటి చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మేము గత 10-15 సార్లు మరి గత ప్రభుత్వానికి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి చాలా సార్లు మేము అడగడం జరిగింది. ఈ చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు కింద 13 చెర్లను మరమ్మతు చేస్తూ మినీ ట్యాంక్ బండ్లు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కొత్తగా ఈ చిన్న కాళేశ్వరం ప్రాజెక్టులో లేనటువంటి విలాసాగర్ చెరువును, అదేవిధంగా చింతకాన్ చెరువును, గూడెప్ చెరువును చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు ఇన్ని రోజులకైనా ఇన్ని సంవత్సరాల తర్వాతనైనా మేము ప్రశ్నించినందుకు మీరు మరి పనులు మొదలుపెట్టినందుకు మేము సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాం. మరి మహదేవ్పూర్ మండల్ హెడ్ క్వార్టర్లో ఉన్నట్టు ఎర్ర చెరువుకి ఏదో కట్టవసి నామాత్రంగా చేయకుండా 0.4 టీఎంసీ స్టోరేజ్ చేయకుండా దీన్ని మినీ ట్యాంక్ బండ్ చేసి సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ పెట్టి వాకింగ్ ట్రాక్ పెట్టి పార్క్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇట్లాగే అన్ని చెర్లను కూడా చేయాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వంలో మరి టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు మరి అసన్పర్తి చెరువు, ధర్మసాగర్ చెరువు చేసిండ్రు. దాన్ని పోయి మంత్రి గారు మీరు సందర్శించి చూసి దానిలాగా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ప్రాంతంలో ఆ రకంగా చేసినట్టయితే ఈ మహదేవ్పూర్ ప్రాంత వాసులకి మరి ఆరోగ్యపరమైన ఆహ్లాదకరంగా ఉండి వాకింగ్ ట్రాక్ ఉన్నట్టయితే వారు మరి సాయంత్రం పూట సేద తీర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మంచి సెంట్రల్ లైటింగ్ తోటి సిస్టమ్ ఉంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ కూడా డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి భూములకు ధర పెరిగి మరి ప్రజలకు బెనిఫిట్ అవుతుంది కనుక మరి ఖచ్చితంగా మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీరు మేనిఫెస్టో కమిటీ చైర్మన్, మీరు మంత్రి గారు కనుక ఇప్పుడు ఉన్న పాత 13 చెరువులే కాకుండా ఇంకా అడిషనల్గా ఉన్నటువంటి 3-4 చెరువులను కూడా తీసుకొని చింతకాని గూడెప్ చెరువు, విలాసాగర్ చెరువు, అదేవిధంగా ఒడిపిలవంచ చెరువును, మరి గూడూరు చెరువులను ఇవన్నిటిని కూడా కనెక్టివిటీ చేసి మరి ఖచ్చితంగా అన్నిటిని కూడా మినీ ట్యాంక్ బండ్ చేసి సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ చేయాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. మంత్రి నియోజకవర్గ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, పార్టీలకు అతీతంగా ఎవరే కానీ అభివృద్ధి పనుల మీద ప్రశ్నించినప్పుడే పనులు జరుగుతాయి, ప్రశ్నించకపోతే పనులు జరగవు. ఉదాహరణకు ఇదే చెప్తా ఉన్నా, ఇవాళ చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు విషయం లోపల మేము ఎలక్షన్ల నుంచి మొదలుకుంటే ఇప్పటికి ఒక 10-15 సార్లు మరి మేము మాట్లాడడం జరిగింది. మాట్లాడితే కొంచెం చలనం వచ్చింది. ఏ పని జరగాలన్నా, ఇక్కడ ఏ అభివృద్ధి జరగాలన్నా ప్రశ్నించే వాళ్ళు ఉంటేనే జరుగుతుంది కనుక దయచేసి నియోజకవర్గ ప్రజలందరూ పార్టీలకు అతీతంగా ఖచ్చితంగా అధికారంలో ఉన్నటువంటి నాయకులను మనం డిమాండ్ చేసి ప్రశ్నించాల్సిందిగా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను.